హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక వీడియో చూస్తున్నాను, చూడండి. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి పెద్ద ఉడత, చిన్న ఉడత, ఇంకోటి విషపూరితమైన పాము. సో పెద్ద ఉడత తన చిన్న పిల్లను రక్షించుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతుంది. ఆ యొక్క పాము నుండి తన కుమార్తె అంటే తన చిన్న ఉడతని రక్షించడానికి ఎంతగానో ఎన్నో దెబ్బలు, ఎన్నో కాట్లు పడుతున్నాయి. అది కరుస్తున్నది, చూస్తున్నారు కదా. ఎన్నో కాట్లు ఇస్తున్నాయి, చాలా గాయాల పాలైంది. సో మొత్తానికైతే చాలా ఘోరంగా కరిచేసింది. చిన్న ఉడతను కూడా కరిచింది. సో అలాగే పెద్దదానికైతే బాగానే ఇంకా కాట్లు పడ్డాయి. అయినా కానీ చూడండి, తన పిల్లని అది ఎట్లాగైనా కాపాడుకోవాలి, రక్షించుకోవాలని ఎంత తాపత్రయపడుతుంది. మస్తు పోరాడుతుందండి. మొత్తానికైతే చాలా చివరికైతే అది గెలిచిపోద్ది. ఇది చివరి వరకు చూడండి, మీరు చివరికి చూడండి ఎంత ఘోరంగా అది కరుస్తుందో. అయినా కానీ చివరికి అనేది అది రక్షించుకుంటుంది తన పిల్లని. సో అలాగే ఇప్పుడు మన యేసు ప్రభుల వారు కూడా ఈ విధంగానే ఎన్నో దెబ్బలు, ఎన్నో కొరడా దెబ్బలు నీ కోసం నా కోసము దెబ్బలు తిన్నాడు. అలాగే ముళ్ళ కిరీటం ధరించాడు, పక్కన బల్లెము, పిడిగుద్దులు కాళ్ళతో తన్నారు, శిలువ మ్రాను మోచుకుంటూ తన్నుకుంటూ తీసుకెళ్లారండి. ఘోరంగా కొరడా దెబ్బలు చీలిస్తే మొత్తం చర్మం చీల్చి మాంసం ఊడిపడ్డదండి, బహు ఘోరంగా. సో మీకు ఎగ్జాంపుల్ ఇది అంటే దీన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. దేవుడు కల్వరి గిరిలో నీ కోసం నా కోసం తన కల్వరి శిలువ రక్తాన్ని అర్పించున్నాడు. ఎందుకంటే మన పాపాలన్నీ తను మోసాడన్నట్టు. ఆ పాపాలన్నీ కల్వరి గిరిలో మొత్తం మోసి ఉన్నాడు యేసు ప్రభుల వారు. కనుక ఆ విధంగా ఇప్పుడు జరిగింది కాబట్టి నీవు నేను రక్షణలోకి వచ్చాం. ఈనాడు ఈ స్థితిలో రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కేవలం ఆయన కల్వరి గిరిలో రక్తం చిందించాడు కాబట్టి నీవు నేను రక్షణలోకి వచ్చున్నాం. హల్లెలూయా. చూడండి, చివరికి తన పిల్లని రక్షించుకుంది కదా. చూస్తున్నారు కదా. ఈ విధంగా యేసు ప్రభుల వారు కూడా నా కోసం, రక్షణ కోసం తను కల్వరి గిరిలో రక్తాన్ని చిందించి నిన్ను నన్ను రక్షించడం అనేది జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.